ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిలో సందీప్ ఘోష్ జైలు జీవితం ఏ విధంగా ఉంది? అట్ ద సేమ్ టైం ఇవాళ మమతా బెనర్జీకిను ప్రొటెస్ట్లు ఎవరైతే ఉన్నారో నిరసనకారులు, డాక్టర్స్ కొంతమంది నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు, అది కూడా శాంతియుతంగా. అయితే ఈ భాగంలోనే మమతా బెనర్జీ వాళ్ళని పిలిచి కొంతవరకు అంటే మీరు మేము ఒక్కొక్క మాట మీద కూర్చి ముందుకెళ్దాం అనుకున్నటువంటి ఆలోచనతోటి పిలిచి వాళ్ళకి సంబంధించినటువంటి న్యాయం ఏ విధంగా కోరుకుంటున్నారు అనేది అడగడం కోసం అని చెప్పేసి పిలవడం జరిగింది. అప్డేట్స్ ఏంటి అనేది ఈ రోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు, వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సరే, ఇప్పుడు దాకా కనుక మనం చూస్తే అండి సందీప్ ఘోష్ మీద వచ్చినటువంటి కొన్ని కీలక అంశాలను మనం మాట్లాడుకోవడం జరిగింది. చాలా విషయాలు బయటకు వచ్చాయండి, ఒకటి కాదు. అందులో జైలు జీవితం గురించి సంబంధించిన కూడా కొన్ని కీలక అప్డేట్స్ అయితే ఈ రోజు రావడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవాళ మమతా బెనర్జీ అండ్ ప్రొటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ ఒక్కొక్క మంచి కోసం అని చెప్పేసి, న్యాయం కోసం ఈ రోజుకి రోడ్డు మీదకి వచ్చి మరీ పోరాడుతూ ఉన్నారు. వాళ్ళతోటి ఒక సంధి కోసం అని చెప్పేసి పిలవటం జరిగింది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి సార్ ఇవాళ? ఈరోజు ప్రధానంగా నాగరాజ్ గారు 2 విషయాలు జరిగాయి. ఒకటి, సందీప్ ఘోష్ గారు నిన్న బుధవారం నాడు సందీప్ ఘోష్ అంటే గడచిన కొద్ది రోజులుగా జైల్లో ఉంటున్నారు సందీప్ ఘోష్ గారు. సో ఆయనకి సంబంధించినటువంటి జైలు యొక్క లైఫ్ ఎలా ఉందండి కొంత న్యూస్ మనకు బయటకు వచ్చింది. అదేవిధంగా మమతా బెనర్జీ గారికి నిరసనకారులకి మధ్య జరుగుతున్న డిస్కషన్స్ మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసి మాట్లాడదామండి. ముందుగా సందీప్ ఘోష్ గారి యొక్క జైలు జీవితం ఎలా ఉంది, గడిచిన కొద్ది రోజులుగా ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి ఆయనకి ఎలా ఉంది. దీనికి ముఖ్యంగా సందీప్ ఘోష్ గారు సెంట్రల్ ప్రెసిడెన్సీ జైల్లో ఉన్నారు. ఈయనకి ఆ జైల్లో ఇవ్వడం జరిగింది, అందులో ఒక బ్లాక్. సో ఈయన జైల్లో ఎలా ఉన్నారంటే ఈయన ఖచ్చితంగా కంటిన్యూగా ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ఈయనకి అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు. 24 hours ఈయన మానిటర్ చేస్తూ ఒక ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఈయనకి అక్కడ మానిటర్ చేస్తున్నారు. ఈయన ఇంటరాగేషన్స్కి వెళ్తున్నారు. ఇంటరాగేషన్స్ రావడం డే అండ్ నైట్ ఆల్మోస్ట్ మిగిలిన టైం అంతా కూడా ఇక్కడే ఉంటున్నారు ఈయన సందీప్ ఘోష్ గారు. అయితే ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ సొలిసిటర్ సెల్స్ అంటారు. మొత్తం ప్రెసిడెన్సీ జైల్లో చాలా సెల్స్ ఉంటాయి. అంటే సొలిసిటర్ సెల్స్ అంటే ఎలా అంటే ఇండివిజువల్ అంటే సింగిల్గా ఉన్నటువంటి ఒక బ్లాక్స్ అనమాట. అది అందులో ఈయనకి బ్లాక్ నెంబర్ 10 అన్న రూమ్లో ఈయనకి పెట్టడం జరిగింది. ఈయన పక్కన ఆ బ్లాక్ నెంబర్ 10 పక్కన ఉన్నటువంటి రూమ్ ఏదైతే ఉందో అది పోంజీ స్కామ్ అంటారు. ఆ పోంజీ స్కామ్ అన్నది కలకట్టాలో ఒకప్పుడు ముఖ్యంగా 2019 నుంచి జరిగిన పెద్ద స్కామ్లో ఉన్నటువంటి కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ ఉన్నటువంటి అందులో ఇరుక్కుపోయినటువంటి ఈ సుదీప్త్ సేన్ ఇతను నైబర్గా ఉన్నాడు. ఈయన జైలు సెల్లో ఈయన పక్కన నైబర్ సుదీప్త్ సేన్ ఆయన పోంజీ స్కీమ్లో వేల కోట్ల రూపాయల స్కామ్ చేసినటువంటి ఒక దుర్మార్గుడు నిజంగా చెప్పాలంటే. ఆయన మీద సిబిఐ ఇంటరాగేషన్స్, ఈడీలు అలాగే సిబిఐ ఇంటరాగేషన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. దానికి సంబంధించిన సెల్లో ఉన్నాడు సుదీప్ సేన్ పక్కన సెల్. ఇది ఇండివిజువల్గా అంటే పక్కన కూడా కామన్ వాల్స్ ఉండవు అనమాట. ఎవరి వాళ్ళకి ఇండివిజువల్గా సెల్స్ ఉంటాయి. దీన్ని సొలిసిటర్ సెల్స్ అంటారు. అందులో బ్లాక్ నెంబర్ 10 అనే రూమ్లో ఇతను ఇతను మొదట్లో ఒక 4-5 రోజులు ఇబ్బంది పడ్డాడు. తర్వాత అలవాటైంది జైలు జీవితం ఎలా ఉండాలనే విషయం మీద. ఈయనకి అంటే కామన్గా ఇచ్చే వాళ్ళకి ఏంటంటే ఆయనకి 2 blankets ఇస్తారు, ఒక పిల్లో ఇస్తారు. కామన్గా ఉన్నటువంటి వాష్రూమ్స్ ఉంటాయి, కామన్ వాష్రూమ్స్ ఉంటాయి. అంటే అటాచ్డ్ వాష్రూమ్స్ కాకుండా కామన్ వాష్రూమ్స్ ఉంటాయి. అక్కడ గార్డ్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు వాష్రూమ్స్కి. అట్లా ఉంటుంది. ఈయనకి ఆ సెల్లో కంప్లీట్గా ఉంటాడు. ఈయనకి ఎక్కడ అంటే ఒక ఫ్యాన్ ఉంటుంది, అది కూడా అవుట్ సైడ్ ఫ్యాన్ ఉంటుంది. లోపలగా అంటే ఈయన సెల్ లోపల ఫ్యాన్ ఉంటుంది, ఎందుకంటే సూసైడ్ అటెంప్ట్స్ అని చేస్తారు తప్పించి ఫ్యాన్ బయట ఉంటుంది. జస్ట్ ఈరు మాత్రం లోపలికి వెళ్తుంది. జస్ట్ ఒక పిల్లో ఉంటుంది, బ్లాంకెట్ ఇస్తారు. బట్ 24 hours కూడా మార్నింగ్ షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్లో కంప్లీట్గా ఈయన వాచ్ చేసి ఒక సెక్యూరిటీ గార్డు ఆ సెల్ బయటే ఉంటాడు. సో ఈయన ఎటువంటి అఘాయిత్యం చేసుకోకుండా మరో రకంగా చేసుకోకుండా ఇప్పుడు కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉంటాడు. దానికి సంబంధించి ఇదంతా కూడా సీసీ కెమెరాస్ తోటి ప్రొటెస్ట్ చేస్తుంటారు. బయట ఈ సెల్లో ఏం జరుగుతుంది, ఈయన ఎలా ఉంటాడనే విషయాన్ని కూడా బయట మానిటరింగ్ రూమ్స్ కూడా ఉంటాయి, సీసీ కెమెరాస్ బయట. ఆ మానిటరింగ్ రూమ్స్లో కూడా ఈయన కంప్లీట్గా వాచ్ చేస్తూ ఉంటారు ఆ మానిటరింగ్ రూమ్లో ఏం జరుగుతుందనే విషయం మీద. సో ఇట్స్ వెరీ కంప్లీట్గా ఈయన ప్రొటెక్ట్లో ఉన్నాడు ఆయన. ఈయన సంబంధించింది ఇందుకు బ్రేక్ఫాస్ట్లో మార్నింగ్ టీ బ్రెడ్ ఇచ్చారు. మార్నింగ్ అరౌండ్ లంచ్ వచ్చేసరికల్లా రైస్ అండ్ సబ్జీ అంటే కర్రీ, ఈ 2 కలిపి ఇవ్వడం జరిగింది. నైట్ పడుకునేటప్పుడు మాత్రం ఎగ్ కర్రీ ఇవ్వడం జరుగుతుంది. సో మధ్యలో ఈ కంటిన్యూషన్ ఉన్న టైంలో ఈయన అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్కి కొంతమంది రిక్వెస్ట్ చేశాడు. ఏమనంటే మా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడాలి నాకు ఉంది కాబట్టి వీలైతే మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్వైట్ చేయండి, కాస్త ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పారు. అయితే జైలు అధికారులు ఏమన్నారంటే యాజ్ పర్ ద కోర్ట్ ఆర్డర్స్ ప్రకారం మీకు ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి మాట్లాడే అవకాశం లేదు. అదే కాకుండా మిమ్మల్ని చూడడానికి కూడా ఎవరు రావడం లేదు. ఇక్కడ సంబంధించి ఈ యొక్క జైలు పరిసరాలకు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రావట్లేదు. ఎనీవే మీరు చెప్పారు కాబట్టి ఒక రిటర్న్ కాపీ ఒకటి మేము నోట్ చేసుకొని ఈ రిటర్న్ కాపీని మేము సిబిఐ ఆఫీసర్కి పంపిస్తాం. ఇఫ్ వాళ్ళని యాక్సెప్టెన్స్ ఇచ్చారంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ని మేము మీకు పరిచయం చేసి అంటే మీతో ములాఖాత్ అంటాం కదా, ఆ ములాఖాత్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. బట్ ఇప్పటిదాకా అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ రాలేదు కాబట్టి మీకు ఆ విషయంలో ఇదని చెప్పడం కూడా జరిగింది. జస్ట్ ఓన్లీ అడ్వకేట్ వచ్చారు, మధ్యలో 2 సార్లు వాళ్ళ అడ్వకేట్ రావడం మాట్లాడడం జరుగుతుంది తప్పించి మోస్ట్ ఆఫ్ టైము ఈయన ఇంట్రాగేషన్స్ అవుతున్నాయి. అంటే ఒకరి తర్వాత ఒకరు వంతుల వరకు ఇంట్రాగేషన్స్ అవుతున్నాయి. ఫస్ట్ ఏంటంటే ఈ రేప్ అండ్ మర్డర్ సంబంధించిన ఒక అక్యూజ్ దానికి సంబంధించిన ఇంట్రాగేషన్స్ అవుతున్నాయి.
ఎట్ ద సేమ్ టైం ఈయన మీద సిబిఐ అలిగేషన్స్ ఉన్నాయి. ఏదైతే ఎక్కడెక్కడైతే ఈయన ఫైనాన్షియల్ ఇరెగ్యులేటర్స్ అని చెప్పామో దానికి సంబంధించిన ఇంట్రాగేషన్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈడీ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. ఈడీ కూడా ఒక టైం తీసుకుని వీళ్ళతో మాట్లాడడం కూడా జరుగుతుంది. వాళ్ళు ఫైల్ లిస్ట్ కూడా చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్ వాళ్ళు కూడా ఇదే సెల్లో ఈయనకి ఇంట్రాగేట్ చేస్తారా, లేకపోతే వాళ్ళు ప్రత్యేకంగా మళ్ళీ హైకోర్టు నుంచి వాళ్ళు అప్పీల్ చేసి వాళ్ళు వేరేగా మళ్ళీ కోర్టులోకి అంటే వాళ్ళ కస్టడీలోకి తీసుకోవడానికి ఏర్పాటు చేస్తారంది మనకి నెక్స్ట్ జరిగే హీరింగ్స్లో మనకి తెలిసే అవకాశం ఉంటుంది. ఇది సందీప్ ఘోష్ గారి యొక్క సంబంధించింది. బట్ ఏదైనప్పటికీ కూడా రోజుకు ఒక కొత్త విషయాలు సందీప్ ఘోష్ మీద వస్తున్నాయి. నాట్ ఓన్లీ ఒక కలకటా వరకు కాకుండా ఇది చాలా వరల్డ్ వైడ్ కూడా మన హాంకాంగ్ న్యూస్ పేపర్ రిలీజ్ చేసినట్టు మాట్లాడుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి సందీప్ ఘోష్ గారి మీద అయితే మాత్రం పూర్తిగా కాంట్రవర్షియల్ ఇష్యూస్ మాత్రం చాలా బలంగా ఉన్నాయి దీనికి సంబంధించి. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్ కూడా మొత్తం టోటల్ ఫైలింగ్స్ అన్ని కూడా సపోర్టింగ్ ఫైల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి పెట్టుకున్నారు. ఏదో ఒక రోజు నాడు పోలీస్ కస్టడీలో కూడా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది దీని మీద సంబంధించి. అయితే సుదీప్తి సేన్తో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. ఎవరైతే ఇందాక నేను చెప్పాను మీకు పోంజీ స్కీమ్ సంబంధించి, అతనితో ఇతను మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ పక్కన ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ మాత్రం ఈయన ఎవరితో మాట్లాడకూడదని చెప్పి రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల ఈయన కంట్రోల్ చేశారని ఒక వార్త అయితే లోపల నుంచి మనకు ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. బట్ ఎనీవే ఆయన మాత్రం ఇప్పుడు ప్రెసిడెన్సీ సెల్లో జైల్లో ఉన్నాడు ఆయన. బట్ ఆల్మోస్ట్ 9:30-10 వరకు కూడా కంటిన్యూ ఇంట్రాగేషన్స్ అవుతూనే ఉన్నాయి. ఒక లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ తప్పిస్తే ఆ టైమ్స్ తప్పించి మోస్ట్ ఆఫ్ టైం ఫ్రమ్ ద మార్నింగ్ టు నైట్ వరకు కంటిన్యూ ఇంట్రాగేషన్స్ ఫేస్ చేస్తున్నాడు. ఈయనతో పాటు అరెస్ట్ అయినటువంటి మిగిలిన మెడికల్ డాక్టర్స్ కూడా ఇదే పరిస్థితి అక్కడ ఫేస్ చేస్తున్నారు వాళ్ళు కూడా. బట్ ఈయన వాళ్ళతో కలవకుండా ఈయన కంప్లీట్గా ఈయనకి వేరే సెల్లో పెట్టడం జరిగింది. ఇది సందీప్ ఘోష్ గారి యొక్క విషయం. సో పాయింట్ నెంబర్ 2 విషయానికి వచ్చినట్లయితే, ఇప్పుడు మమతా బెనర్జీ గారికి అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న నిరసనకారులకు మధ్య జరుగుతున్న సంఘటనలు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి నాగరాజ్ గారు. ఇది నిన్నటి నుంచి ఎలా జరుగుతుందంటే దొంగ పోలీస్ ఆట కాకుండా ఒక దొంగ డాక్టర్స్ మధ్య ఆటలా సాగుతోంది. అంటే వీళ్ళు ఇచ్చినటువంటి ప్రపోజల్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం, వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్స్ వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం మధ్య మొత్తానికి రకరకాలుగా జరుగుతుంది. ముందేం జరిగిందంటే వీళ్ళు మమతా బెనర్జీ గవర్నమెంట్ నుంచి హెల్త్ మినిస్టర్ చంద్రికా భట్టాచార్య ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఏమని రిలీజ్ చేశారంటే, మేము మీతో చర్చలు జరపడం చాలా సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు ఇమీడియట్గా రండి అని చెప్పారు. రమ్మన్నప్పుడు వీళ్ళు సిద్ధపడే సమయానికి ఏం చెప్పారు, గవర్నమెంట్ ఓన్లీ 10 to 15 మెంబర్స్ వరకే లిమిటేషన్స్, అంతవరకు మించి వస్తే మేము తీసుకోమని చెప్పారు. అయితే వీళ్ళు ఏమన్నారంటే, మేమేమి సింగిల్ మెంబర్స్ కాదు, మాతో పాటు చాలా హెల్త్ వర్కర్స్ ఉన్నారు, చాలా అసోసియేషన్స్ మాతో పాటు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయినాయి కాబట్టి మేము 10 మెంబర్స్ వరకు లిమిటేషన్స్ కాదు, మాకు 30 మెంబర్స్ అలౌ చేయండి, మేము వచ్చి మాట్లాడతామని చెప్పారు. దీంతో పాటు మా 5 డిమాండ్స్ కూడా ఉన్నాయి అని చెప్పడం కూడా జరిగింది. సో ఇమీడియట్గా ఈవిడే ఉన్నారంటే చంద్రికా భట్టాచార్య గారు, లేదు ఈ న్యూస్లో మీ మీద చాలా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ జరుగుతున్నాయి, మీరు ఒరిజినల్గా చేయడం లేదు, ఈ నిరసన ఏదైతే చేస్తున్నారు ధర్నాలు, దీనిలో కొన్ని పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్ కూడా జరుగుతుంది కాబట్టి రియల్ చేయట్లేదు అని చెప్పి మళ్ళీ వీళ్ళని రెచ్చగొట్ట దూరంలో ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్ ఆవిడ రిలీజ్ చేశారో నిరసనకారుల నుంచి మరొక స్టేట్మెంట్ వచ్చింది, మా మధ్య ఎటువంటి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదు, మేము వాలంటరీగా మేము చేస్తున్నాం, మా ప్రొడక్షన్సే కాదు, మేము హెల్త్ వర్కర్స్ వాళ్ళ ఒక 5 డిమాండ్స్ కూడా రిలీజ్ చేశారు. దానికి సంబంధించి రిలీజ్ చేస్తూ మాట్లాడుతూ వాళ్ళకి విషయం చెప్పారు, ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి డిస్కషన్స్ ఉంటాయో దాన్ని కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా లైవ్ టెలికాస్ట్ చేయమని చెప్పి వీళ్ళు కోరడం జరిగింది. దీని మీద మమతా బెనర్జీ గారు మధ్యాహ్నం 12:30 గంటకి ప్రెస్ నోట్ రిలీజ్ చేసి, మేము లైవ్ టెలికాస్ట్ పెట్టడానికి కుదరదు, మీరు వాలంటరీగా రండి, మేము వచ్చి మాట్లాడతాం, మాట్లాడిన తర్వాత రికార్డ్ వీడియో తీసుకుందాం, ఆ రికార్డ్ వీడియోని వస్తే మళ్ళీ ప్రెస్ నోట్ రిలీజ్ చేద్దామని చెప్పి మమతా బెనర్జీ గారు ఇంకొక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దీనికి వీళ్ళకి మళ్ళీ మధ్యాహ్నం 3:30-4 గంటల సమయంలో వీళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. మరలా చంద్రికా భట్టాచార్య గారు అంటే అక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ఉన్నారు, మా హెల్త్ మినిస్టర్ కాకుండా చీఫ్ సెక్రటరీతో మరొక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, మేము మీ నుంచి వచ్చి అప్ టు 25 మెంబర్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం కానీ లైవ్ టెలికాస్ట్ వద్దు, రికార్డ్ వీడియో ఉంటుంది, మరలా మీరు రండి అని చెప్పి థర్డ్ టైం గవర్నమెంట్ నుంచి ఒక ప్రపోజల్ వచ్చింది. సో థర్డ్ టైం గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇందులో ఒక 25 to 30 మెంబర్స్ ఈరోజు ఎక్కడైతే నిబ్బనా భవన్ ఉందో అంటే సెక్రటేరియట్ కలకట్టాలో సెక్రటేరియట్ దగ్గర ఈ నిబ్బనా భవన్కి ఇందాక ఈవినింగ్ 5:30కి వెళ్ళారు. కానీ 5:30కి వీళ్ళు వెళ్ళేసరికి మాత్రం గవర్నమెంట్ చెప్పిన టైంలో ఈ యొక్క నిరసనకారుల యొక్క ఎవరైతే ఈ నిర్వాహకులు ఉంటారో, ఎవరైతే యాజిటేషన్ స్టార్ట్ చేస్తుంది హెడ్ ఆఫ్ మెయిన్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని లోపల రానివ్వకుండా ఆల్మోస్ట్ 5:30 వరకు, ఇప్పుడు మనం ఈ డిస్కషన్ చేస్తున్న హాఫ్ అన్ అవర్ బిఫోర్ దాకా వాళ్ళకి లోపలికైతే రానిలేదు. లాస్ట్ మూమెంట్ ఒక 5 minutes బ్యాక్ వాళ్ళని లోపలికి తీసుకెళ్ళడం జరిగింది. ఒక 30 మెంబర్స్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ వెళ్ళారు. ఈ సెక్రటేరియట్ బయట వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు చాలామంది. లోపల ఒక 30 మంది వీళ్ళు వెళ్ళారు. మమతా బెనర్జీ అయితే వాళ్ళకు ఇక్కడ ఒక క్లాస్ పెట్టారు. వాళ్ళు ఏమన్నారంటే, ముందు గవర్నమెంట్ నుంచి ఓన్లీ చీఫ్ సెక్రటరీ వస్తారు, హెల్త్ మినిస్టర్ వస్తారు తప్ప మమతా బెనర్జీ రారు అని చెప్పడం జరిగింది. సో వీళ్ళు ఏమనంటే, మమతా బెనర్జీ కంపల్సరీ వస్తేనే మేము వస్తాము, అయితే మేము దిగిన స్టెప్ ఏంటంటే మేము లైవ్ టెలికాస్ట్ అవసరం లేదు, ఒకవేళ మీరు రికార్డ్
రికార్డ్ వీడియో అన్నారు కాబట్టి ఓకే, బట్ ఆ రికార్డ్ వీడియో కూడా మమతా బెనర్జీ గారు రిప్రజెంట్ చేస్తేనే మేము యాక్సెప్ట్ చేస్తామని ఒక క్లాజ్ పెట్టడం జరిగింది. దీనికి అనుగుణంగానే ఈరోజు మమతా బెనర్జీ గారు అట్ ద సేమ్ టైం ఈ యొక్క నిరసనకారుల యొక్క వీళ్ళ యొక్క ఎవరైతే ఈ నాయకులు ఉన్నారో వాళ్ళకి మధ్య ఇప్పుడు జరుగుతుంది అలాగే నిబంధన సెక్రటరియట్లో ఒక మీటింగ్ జరుగుతోంది. ఆ మీటింగ్ యొక్క ఫలితాలు ఏంటంటే బహుశా మరికొద్ది నిమిషాల్లో మరికొద్ది గంటల్లో మనకు బయటికి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది నాగరాజు గారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా గడచిన 34 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గల్లీలో ఈ యొక్క నిరసన చేశారు. మోర్ దాన్ 300 ర్యాలీస్ తీసినట్టుగా, అందులో హైయెస్ట్గా ఉమెన్స్ ఎక్కువగా ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నట్టుగా కూడా మనకు తెలిసింది. అయితే ఇంకొక ముఖ్య విషయం అంటే నిన్నటి నుంచి కూడా ఈ పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా కలకత్తా మహానగరం మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ బారికేడ్స్ అనేవి కొత్తగా పోలీసు వచ్చి ఈరోజు మధ్యాహ్నం నుంచి వీళ్ళు బారికేడ్లు పెట్టడం కూడా జరుగుతుంది. సో ఇది నిరసనకారులకు ఒక డౌట్ రైజ్ చేస్తుంది. మమ్మల్ని మీరు చర్చలకు ఆహ్వానిస్తున్నారు, బట్ ఎట్ ద సేమ్ టైం కలకత్తా మహానగర వ్యాప్తంగా ప్రతి గల్లీలో కూడా మీరు బ్యారికేడ్స్ని వేస్తూ ట్రాఫిక్ని మళ్లిస్తున్నారు. ఇది ఏదో వాళ్ళు సస్పెక్ట్ చేస్తున్నారు. అంటే మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయం ఏమిటి, మమ్మల్ని చర్చలకు పిలుస్తున్నారు, మీరేమో ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మేము అనుమానిస్తున్నాం అని చెప్పి ఒక నోటు కూడా రిలీజ్ చేశారు ఈ యొక్క నాయకులందరూ కూడా. ఇదిలా ఉంటుండగా మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం జరిగిందంటే కలకత్తా అంటే మమతా బెనర్జీ గారి గవర్నమెంట్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ యొక్క మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్స్కి ఒక లెటర్ పాస్ అయింది. ఆ లెటర్లో ఉన్నటువంటి మీనింగ్ ఏంటంటే ఈ రోజు వరకు నిన్న సుప్రీంకోర్టు డెసిషన్ తర్వాత ఎవరెవరైతే ఈ యొక్క ట్రైనీ డాక్టర్స్ కావచ్చు, రెసిడెంట్ డాక్టర్స్ కావచ్చు, ఎవరెవరైతే డ్యూటీస్లో జాయిన్ అవ్వలేదో ఆ జాయిన్ కానటువంటి వాళ్ళ లిస్ట్ పంపించమని చెప్పి మమతా బెనర్జీ సెక్రటరియట్ నుంచి ఒక లెటర్ ప్రతి మెడికల్ కాలేజీకి వెళ్ళింది. సో ఆ మెడికల్ కాలేజ్ ఇప్పుడు ఆ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్కి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వెళ్ళడం జరిగింది. సో దాని తగ్గట్టుగా లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా నిరసనకారులందరినీ కూడా చర్చలకు రమ్మని పిలుస్తూ మమతా బెనర్జీ గారు తీసుకుంటే ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి మెడికల్ కాలేజీలు పంపించి లిస్టు తీసుకొని రావడం కానీ, ముఖ్యంగా టౌన్ మహానగరం వ్యాప్తంగా కలకత్తా మహానగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి చోట బారికేడ్స్ ఏర్పాటు చేయడం కానీ, బహుశా ఇదేదో రాత్రికి ఒక యాజిటేషన్ వచ్చే అవకాశం అయితే నేనైతే అనుమానిస్తున్నాను నాగరాజు గారు. ఎందుకంటే ఒకవైపు నిరసనకారులు పిలిపిస్తున్నారు, మరో సైడ్ ఏమవుతుంది ఈ యొక్క ఏర్పాట్లు బ్యాక్ ఎండ్ నుంచి ఇటువంటి ఏర్పాట్లు జరగడం, ఇది ఏదో సస్పెక్ట్ చేయాల్సిన విషయం ఏదో వస్తుంది. బహుశా ఏ విషయం ఉంది, బహుశా మనకి రాత్రికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది నాగరాజు గారు. అనేది సంథింగ్ బాంబ్ స్క్వాడ్స్ కూడా పిలిచారు అని ఎగ్జాక్ట్లీ మరొక కీ పాయింట్ కూడా చెప్పారు. బాంబ్ స్క్వాడ్స్ కూడా ఎక్కడైతే ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ బయట నిరసనకారులు మొన్నటి వరకు ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ బయట వీళ్ళు ఒక నిరసన తెలుపుతూ ఉన్నారు. అయితే నిరసనకారులు ఆ ప్లేస్ విడిచిపెట్టి స్వాస్థ్య భవన్ వైపు వచ్చేసారు, అంటే హెల్త్ మినిస్ట్రీ దగ్గరికి. అక్కడ ఒక సస్పెక్ట్ ఒక బ్యాగ్ ఒకటి లభించింది. అక్కడ ఆ బ్యాగ్లో కొన్ని ఏమైనా సస్పెక్ట్ చేశారని బాంబులు ఉంటాయని చెప్పి బాంబు స్క్వాడ్ని పిలిచారు, అలాగే స్నిఫర్ డాగ్స్ని పిలిచారు. చూసేసరికి అందులో అయితే పెద్దగా విషయాలు ఏం లేవు కానీ, బట్ ఇది ఒక అనుమానాస్పదంగా జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉందండి. నార్త్ 24 పరగనాస్కి బాట్రారా అనే మున్సిపాలిటీ దగ్గర వార్డ్ నెంబర్ 12 ఒక ఇంట్లో కొన్ని క్రూడ్ బాంబ్స్ మాత్రం కనుగొన్నారు. జస్ట్ రీసెంట్గా అందిన వార్త ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం నార్త్ 24 పరగనాస్లో బాట్రారా అనే మున్సిపాలిటీ దగ్గర వార్డు నెంబర్ 12లో ఒక ఇంట్లో టోటల్గా నంబర్ ఆఫ్ కొన్ని వందల ఈ క్రూడ్ బాంబ్స్ కనుగొన్నారు. బాంబు సర్వీసులో ఉన్న దళాలు అక్కడికి వెళ్ళి వాటిని పూర్తిగా చెక్ చేస్తున్నారు. అందులో నిజంగా బాంబులు ఎవరు పెట్టారు, ఎక్కడ ఎందుకోసం తెచ్చిపెట్టారు, ఏమి జరగబోతున్న విషయం మీద దాని మీద ఆల్రెడీ ఇంట్రాగేషన్స్, దాని మీద పోలీసులు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు నాగరాజు గారు. కానీ ఇప్పటికే మమతా బెనర్జీ కాళ్ళబేరానికి రావటము, అదేదో ముందే చేస్తుంటే, న్యాయం జరిగుంటే, న్యాయం చేస్తుంటే ఇక్కడ దాకా వచ్చే పరిస్థితి అయితే వచ్చేది కాదనేది ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు కాళ్ళబేరానికి వచ్చినట్టయితే కనబట్లేదు నాగరాజు గారు. బెదిరింపు ఏం జరుగుతుందో అది ఇట్స్ ఎ పొలిటికల్ సేపట్లో తెలుస్తుంది. కొద్దిసేపట్లో నైట్ అయినా పర్లేదు, ఇంకొక వీడియో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్ మన కోసం, అంటే ఒక రైట్ జడ్జిమెంట్ కోసం చూసేటువంటి మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం సరే చేద్దామండి. ఎందుకంటే ఎదురు చూస్తున్నారు కాబట్టి. ఓకేనా సార్? అంటే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకు కావాలి. దానికి సంబంధించినటువంటి వాటిల్లో అంటే ఈ డిస్కషన్ నడుస్తూ ఉండగానే మీరు చూస్తే మొత్తం ఎంటైర్ అక్కడ ఉండేటువంటి సిస్టమ్ పకడ్బందీగా ఉంచడం జరిగింది. అది కూడా క్యాచీగా, ఫిషీగా. సో ఏదేమైనా వీ డిమాండ్ జస్టిస్ అండ్ వీ వాంట్ జస్టిస్. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.